नमो नमः श्री गुरुपादुकाभ्याम् सर्ववेद संवेद्यायाम् भक्तहृदयान्तर्निवासिने श्री दुर्गा महापीठाधीश्वराय सद्गुरु समतानंदाय ते नमः। माता गुरु सेवानंदाय ते नमः। మరి రోజు అయ్యప్ప స్వామి యొక్క విశ్వ పర్వదినం అంటే అయ్యప్ప స్వామి అవతరించినటువంటి రోజు సందర్భంగా మరి ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం అందరూ అనుకున్నా కూడా చేయలేదు. డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఇక చేయాలని ఆలోచన ఉండొచ్చు, కానీ జరిగే అవకాశం అందరికీ కూడా రాదు. అది వచ్చిందనంటే భగవంతుడి అనుగ్రహం ఎవరిపైన అయితే పరిపూర్ణంగా ఉంటుందో, ఆ భగవంతుడి యొక్క చేతులు ఎవరి తలపైన ఉంటాయో వాళ్ళు మాత్రమే చేయగలరు ఇటువంటి పనులన్నీ కూడా. మరి అందువల్ల ఏంటంటే అయ్యప్ప స్వామి వరకు వచ్చేసరికి చాలా వరకు మనం నలుపు రంగుని అశుభంగా భావిస్తాం. మన ఇంట్లోనే గృహప్రవేశం చేసుకున్నప్పుడు, శుభకార్యాలు చేసినప్పుడు ఎవరైనా నలుపు బట్టలు వేసుకొని రాని సేలాగా వచ్చిందమ్మా అంటాం కదా. అలాగే నలుపు భయానికి కూడా చిహ్నం, అలాగే నలుపు అజ్ఞానానికి కూడా రూపం. మరి అశుభానికి చిహ్నమైనటువంటి నలుపు రంగుని జ్ఞానానికి ప్రతిరూపంగా మార్చినటువంటి ఏకైక దైవం అయ్యప్ప స్వామి మాత్రమే. అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు అందరూ ఏ బట్టలు వేస్తారు? నల్ల బట్టలు వేస్తారు. మీరు బాగా గమనించండి, నలుపు అంటే శూన్యం అని అర్థం కదా. రాత్రి అయ్యేసరికి చీకటి అయిపోద్ది, అప్పుడు ఏమైనా కనిపిస్తుందా? ఏమీ మిగలదు. మీరు అలాగే శబరిమల అయ్యప్ప స్వామి మందిరంకి వెళ్ళినప్పుడు మీరు గమనించారో లేదు, మీరు ఇలాగా 18 మెట్లు పడి ఎక్కగానే మీకు ఒకటి కనిపిస్తుంది, తత్వమసి అని. చూసారు మీరందరూ? ఆ పైన ఉంటుంది తత్వమసి అంటే తత్వం అసి అంటే అదే నేనై ఉన్నాను. ఏది నేనై ఉన్నాను? ఈ ప్రపంచానికి కారణాన్ని నేనై ఉన్నాను, నీవే నేనై ఉన్నానని అయ్యప్ప స్వామి మనందరికీ చెప్తున్నటువంటి సమాధానం. మరి దానిలో మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంటుంది, తత్వం మసి అవుతుంది. అంటే ఆఖరికి జీవితంలో నువ్వు ఎన్ని తెలుసుకున్న ఆఖరికి మసే ఏమవుతుంది? అది తెలుసుకోవడానికే ఆ నల్లబట్టలు వేసుకొని దీక్ష చేసుకునేటప్పుడు ఈ కనిపిస్తున్న వైభవాలు, ఈ ఆస్తులు, అంతస్తులు, పిల్ల, గొడ్డు, గోద అన్నీ కూడా ఉన్నంత వరకే తప్పితే తర్వాత అంతా మసైపోతే అని గుర్తుపెట్టుకొని మనిషి ఆదర్శవంతుడిగా బ్రతకాలని చెప్పి అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి అటువంటి యొక్క అయ్యప్ప స్వామి సేవలు ఈరోజు చాలా గొప్పగా కనీ విని ఎరగని రీతిలో అయ్యప్ప స్వామి యొక్క శబరిగిరిని ఈ సంవత్సరం భక్తులు దర్శించుకున్నారంటే ఏ మహిమ లేకపోతే అంతమంది భక్తులు వెళ్తారా? అందువల్ల ఏంటంటే చక్కగా మనందరికీ కూడా భక్తి విశ్వాసాలు చాలా ముఖ్యం. ఈరోజు భక్తి అని అంటే ఏదో కేవలం బొట్లు పెట్టించుకొని ఏదో చక్కగా గుళ్ళు గోపురాలకు వెళ్ళిపోయి దేవుడు దండం పెట్టేయడం భక్తి కాదు. భక్తి అంటే సంస్కారంగా జీవించడం. భక్తి అని అంటే దేవుళ్ళు చుట్టూ తిరిగేసి చేసిన తప్పులని క్షమించి అని అడగడం కాదు. మనం గుడికి వెళ్తే దేవుడు చూస్తున్నాడు, మనం కోరితే దేవుడు కోరికలు వింటున్నాడు. అటువంటి దేవుడే నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడనేటువంటి భయంతో తప్పే చేయకుండా బ్రతకడం ఏదైతే ఉందో అదే భక్తి. అలా బ్రతికిన వాడే భక్తుడు అవుతాయి. మరి అందుకు చక్కగా మరి ఈరోజు
సాధారణంగా మా రాంబాబు గారు చాలా ఎత్తారు. నాకేమని ఎప్పుడు పిలిచినా స్వామి కాదనుకుండా వస్తారు, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వస్తారు. అందుకు స్వామి పాదాభివందనాలతో కృతజ్ఞతలే. ఈ పద్మనాభంలో నాకు ఓటు హక్కు ఒకటే లేదు, కానీ పద్మనాభంలో నేను ఒకటి ఎప్పుడు నిండో చెప్పుకొస్తాను. అందుకు భవిష్యత్తు రోజుల్లో పద్మనాభాన్ని ఆధ్యాత్మికంగా కూడా దత్తత తీసుకుంటారు. పద్మనాభ మండలాన్ని ఆధ్యాత్మికంగా దత్తత తీసుకొని ప్రతి ఇంటికి కూడా చిన్న స్వామి ఒక కుటుంబ సభ్యుడు అయిపోయేటట్టుగా కూడా ప్రణాళికలు చేస్తూ మరి ఈరోజు చక్కగా మరి కార్యక్రమం చేస్తున్నాం స్వామి అంటే ఖచ్చితంగా వస్తానని చెప్పాను. మరి వచ్చేటప్పుడు చక్కగా భజన కూడా పెడితే బాగుంటుందని చెప్పి ఈ సలహా కూడా ఇచ్చి, అంటే చాలా వరకు ఈరోజు మనం గమనిస్తాం, పిల్లలని పేరెంటానికి వెళ్ళకూడదట, అడగలేని సలహాలు ఇవ్వకూడదట. కానీ మనకు రెండు ఉండవు. ఒకటి ఏదైనా నాది అనుకున్నానంటే పిల్లకపోయినా కబుర్లు లేకపోయినా వెళ్తాను, అలాగే అడగకపోయినా సలహాలు ఇస్తాను. ఎందుకనంటే సన్యాసి అంటే సర్వజనులకి బంధువు అని అర్థం. ఈరోజు సన్యాసిగా అన్ని బంధాలను పక్కన పెట్టుకుని ఆఖరికి మొలదాడు కూడా తెలుసుకున్న నాకు, నన్ను ఎవరైతే అభిమానిస్తారో వారే నా కుటుంబ సభ్యులు అవుతారు. మరి అందువల్ల ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు, ముఖ్యంగా మీ ఎంపీపీ గారు, మరి అలాగే మొత్తం లిస్టే ఈ మండలంకి వస్తే మొత్తం భక్తుల కంటే నాయకులే ముందు ఉంటారు నా కోసం. మరి అందుకు చక్కగా మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి చక్కగా మనం ఒక పాట పాడితే బాగుంటుందా? పాడుదామా? మీకు ఇంకో విషయం చెప్పాలా, ఈ పద్మనాభం ఈ మండలం వరకు వచ్చేసరికి ఎప్పుడు కూడా హడావిడిగా రావడం వెళ్ళడం, ఏదో రాజకీయ నాయకుల్లాగా 5-10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడమే. మీకు ఎలా ఉందో కానీ నాకెప్పుడు పద్మనాభం మీద ఆకలి తీరలేదు. మరి అందుకు కనీసం నేను పాడడానికైనా బాగుంటుంది, అందుకే భజన పెట్టమని చెప్పాను. పాడుదా అయితే? కొండల్లో నీ భక్తుల గుండెల్లో కొనున్న స్వామి మణికంఠ స్వామి, కోరిన కోర్కెలనే తీర్చేటి స్వామి, మరణం నాకెదురే అయినా నీ స్మరణం మానను స్వామి. వింటున్నారా మీరు? కోరిన కోర్కెలను తీర్చేటి స్వామి, ఈ మధ్య గ్రామంలోనా ఈ పొద్దు పూజలు స్వామి. ఇలా బాగుంటది కదా. ఆశబరి కొండల్లో ఈ భక్తుల గుండెల్లో, ఆశబరి కొండల్లో ఈ భక్తుల గుండెల్లో కొనున్న స్వామి మణికంఠ స్వామి, స్వామి మణికంఠ స్వామి, కోరిన కోటలనే తీర్చేటి స్వామి, కోరిన కోటలనే తీర్చేటి స్వామి, ఈ మధ్య గ్రామంలో
మానవులకు నీవు జన్మించేవు శిశువై పొందలరాజు నిత్యమును పెరిగేవు మహిషి అని రక్కసుని దుని మాడినావు మహిషి అని రక్కసుని దుని మాడినావు మహిషి అని రక్కసుని దుని మాడినావు తందెముతో పినతల్లికి పులిపాలు తెచ్చేవు వసించి దేవతలకు సైన్యాధిపతి వయ్యావు ఆశబరు పంగలలో ఆశబరి పంగలలో స్వామి మణికంఠ స్వామి స్వామి మణికంఠ స్వామి తీర్చేటి స్వామి తీర్చేటి స్వామి మత్తి మా మధ్య గ్రామంలోనా ఈ పొద్దు పూజలు స్వామి శ్రవణ చైతన్యానంద ఈ శ్రవణ చైతన్యానంద గానములో నిలచున్నావు ఆశబరి కొండల్లో ఆశబరి కొండల్లో స్వామి మణికంఠ స్వామి స్వామి మణికంఠ స్వామి చేతి స్వామి మరణం కోరికలనే తీర్చేటి స్వామి ఈ మధ్య గ్రామంలోనా ఈ పొద్దు పూజలు స్వామి
నేర్చుకోవచ్చు, మీకు రాకపోవచ్చు. స్వామి అయ్యప్ప స్వామి సార్ అయ్యప్ప అనలేరా? ఏమా ఎంత బాగా పాడతారు సినిమా పాటలు అయితే. మాకు సిగ్గండి, మేము పాడలేమండి. మీరు అయినా అలాగేనండి, అలా ఫిట్టింగ్లో పెట్టారు కదా. శుభ్రంగా దైవనామస్మరణ చేస్తే లోపల ఉన్న కర్మలన్నీ కూడా కొట్టుకుపోయి మనిషికి ప్రశాంతమైన జీవనం వస్తుంది. ఏమండి మీకు అర్థమవుతుందా? మరి అందుకు చక్కగా అయ్యప్ప స్వామిని వేడుకున్నాం అనుకో, అయ్యప్ప స్వామి అనుగ్రహం మన మీద ఉందనుకో, ఇంకా ప్రపంచంతో ఒకటైనా మనం చేయగలిగింది ఏమన్నా. చాలా మంది దేవుడి దగ్గరికి లేట్ ఏడుస్తారు. స్వామి నేను ఎప్పుడు మంచిగా చేస్తాను స్వామి, నేను ఎప్పుడు నీ పూజలే చేస్తాను స్వామి. అది ఏటో కానీ మా ఇంటి ఎదురుతే ఎలా నా మీదే కోసం, అల్లడికైతే నా మీదే దృష్టి. దేవుడు చెప్తాను తప్పితే మనం చేయాల్సిన పని చెయ్యం. ఏం చేయాలా? దైవనామస్మరణ చేస్తే కలియుగే స్మరణాన్ముక్తికి. దైవనామస్మరణ కలియుగంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ప్రశాంతమైన జీవితం వస్తుంది. అందుకనే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మర్చిపోయాను నేను, మళ్ళీ మొదలుకొచ్చాను. స్వామి మీరు నోటితో అనమన్నారు కానీ చేతులు పని చెప్పారు స్వామి, మేము భజన ఎందుకు చెయ్యాలా అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చున్నా. నోటితో అంటూ చేతితో భజన చేసామనుకో, చేతికి జాతకాలు ఉదయం వేసారు కదా, దరిద్రం ఎక్కువైపోయింది. ఉదయం వేసారు టీవీల ముందు కూర్చుని పోవడం, ఎవడో పిలుస్తాడు 7 గంటలకు రారా పనం చెప్తాను, 7 గంటలకు రాయం పనం చెప్తానండి. ఆ దిక్కుమాల ఆ ఎపిసోడ్ అరగంట అవుతుంది. ఈ 7కి వెళ్ళరు, 7:30కి ఆ టీవీలో కూర్చున్నాడు కూడా ఏడు చెప్తాడట, ఈ రోజు నువ్వు ఈ రంగు చొక్కా వేసుకోవాలంటాడు. ఆ వేసుకున్న చొక్కా ఇప్పిసి మళ్ళీ రంగు మారుస్తాం, ఆ కట్టుకుని చీర ఇప్పిసి మళ్ళీ మారుస్తాం. ఆ ఎల్లుండి శనేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఓ తైలం వేసి అంటాడు. మళ్ళీ అది దృష్టిలో పెట్టుకొని 100 ప్రదక్షిణ చేయమని చెప్తాడు. ఆ ప్రదక్షిణలు అయిపోయి వెళ్ళేసరికి 9 అవుతుంది. ఆ పిలిచినోడేమో పని అప్ చెప్పడం, నువ్వు పిలిచినప్పుడే టైంకి రానోడుగా నీకు పని అప్ చెప్తే టైం చేస్తావు, నమ్మకం ఏంటలేదు, పోరాపో అంటాడు. మరి పనులు లేనప్పుడు పాటలు ఎక్కువైపోతాయి, అప్పులు ఎక్కువైపోతాయి, అప్పులు ఎక్కువైతే తిప్పలు తప్పవు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే అన్నం పెట్టేది వదుదా కదా. మరి అందరికి అదొకటి బాగా అలవాటు అయిపోయి ఆ చేతి దరిద్ర రేఖలు కొన్ని ఉంటాయి. మీరు భజన చేశారనుకో, ఆ రాపిడిలో దరిద్ర రేఖ చెడిగిపోయా ప్రశాంతం ఉండొచ్చు కదా. స్వామి శరణమయ్యప్ప, చాలా సంతోషం. ఏమి నా వాట నేను ఇచ్చాను. ఏమంటారు? జీవితంలో ప్రాధాన్యత ప్రాముఖ్యత 2 కావాలట. ఏముండాలా? ముందు మనకంటూ ప్రాధాన్యత ప్రాముఖ్యత సంపాదించుకోవాలి. ఇది సంపాదించాలంటే ఎదుటోళ్ళకి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఈరోజు నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేయడం కాదు. ప్రేమ ఉంటే మాటల్లో చెప్పకూడదు, చేతల్లో చూపించాలి. కోపం ఉంటే చేతల్లో చూపించకూడదు, మాటలతోనే చెప్పాలి కదా. మరి ఈరోజు నాకు అయ్యప్ప స్వామి దేవుడు, నాకు అయ్యప్ప స్వామి దైవం, పుట్టినప్పటి నుంచి స్వామి సేవలే చేస్తానని చెప్పుకోవడం కాదు.
మన శరీరంలో అయ్యప్ప స్వామి ఉన్నాడు, ఆయనే మన జీవితాన్ని నడిపిస్తున్నాడు విశ్వాసంతో మనం ఉండాలి. మరి అందుకు చక్కగా మీ అందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. మరి నేను భీముల్లో కృష్ణాకాళి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ సందర్భం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. మనం ఎప్పుడూ కూడా ఏదో సమయం వచ్చినప్పుడే మనకు ఆ విషయాలు గుర్తు రాకూడదు. దేవుడు గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? స్నానం చేసుకొని వెళ్తాం, శుభ్రంగా ఎవరిని ముట్టుకోం. అలా చెప్పులు ఇప్పేసి గుడిలోకి వెళ్ళి ప్రశాంతంగా నోరు మూసుకొని దేవుడిని దర్శనం చేసుకొని ఆ తీర్థం ప్రసాదాలన్నీ తీసుకొని ఇంకే మాట లేకుండా బయటకు వచ్చి చెప్పులు వేసుకొని ఇటు ముఖం తిప్పిన వెంటనే ఇంకా అనవసరమైన ఆలోచనలన్నీ ఎక్కించుకుంటాం. నిజమా కాదు? మరి గుడికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్ళి బయటకు వచ్చినంత వరకు కూడా ఉన్న సంస్కారం చెప్పులు తొడుక్కోగానే పోతుంది అంటే మరి అది భక్తి ఎలాగవుతుంది? అందుకు బాగా గుర్తుపెట్టుకోండి. మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే మాటకు మాట చేతలకు చేతలు చేసేయడమే. ఎవరో ఏదో అన్నారంటే మనం 2 మాటలు అంటాం, ఎవరో ఏదో కొట్టారంటే మనం 2 వేసేయడం తప్పితే సహనం ఓర్పు కావాలి. మనం కొట్టే దెబ్బ మానిపోద్ది, మర్చిపోవచ్చు. కానీ మనం దైవం పైన విశ్వాసం పెట్టుకుంటే దైవం కాలం రూపంలో ఉంటాడు కాబట్టి కాలం కొట్టే దెబ్బ మానిపోద్దా? గుర్తుండిపోద్ది. అందుకు దైవం మీద విశ్వాసం ఉంటే అలా ఉండాలి. అందుకు చక్కగా మీ అందరికీ కూడా మరొకసారి ఆశీర్వాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ యొక్క ముందు మీ అందరు కుటుంబ సభ్యులు, తర్వాత పదవులు వచ్చి నాయకులు అయ్యారు. మరి అందుకు మీ అందరికీ కూడా అయ్యప్ప స్వామి ఎల్లవేళ సర్వకాల సర్వావస్థల్లో మీ అందరికీ రక్షణగా ఉండి తోడుండాలి. మీ అడుగులో అడుగేస్తూ మీ దారిలో ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా తొలగించి మీ తలలపైన తన చేతులుంచి ఎల్లవేళలా కూడా తన కళ్ళతో మిమ్మల్ని గమనిస్తూ మీ అందరికీ తోడుగా ఉండాలని అయ్యప్ప స్వామి పాదాలు పట్టి ప్రార్థిస్తూ మీ అందరి ముందు కూడా సెలవు తీసుకుంటూ అందరూ ఒకసారి గట్టి చెప్పండి, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. రాంబాబు గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ పూజ చేస్తాం స్వామి, పూజ అయిపోయిన తర్వాత చక్కగా మన వాళ్ళు భజన పాడతారు, మీరు వచ్చిన తర్వాత కొంతసేపు మాట్లాడేసి అయిపోయినంటే భోజనాలు ఉన్నాయా స్వామి అన్నారు. వచ్చేసరికి గుమ్మలు ఆడిస్తాను. ఓహో అమ్మనైనా వెనకాల సరైన సీన్ అవుతుంది, నేను గమనించలా. నేను అనుకున్న ఎంతమంది జనాలే వచ్చారు అనుకున్నా. అసలు భక్తులు చూడండి, అక్కడ కూడా కనీసం వెళ్ళలే. అంటే ప్రసాదంలో దేవుడిని చూస్తారు మనం. సరే ఏదైనా కానీ మనం కూడా ప్రసాదం తీసుకోవాలి కాబట్టి గట్టిగా చెప్పండి, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.